విద్యుత్ ఉత్పత్తి కోసం విదేశాల నుండి యురేనియం కొనుగోలు చేసే భారత్ భవిష్యత్తులో విదేశాలకే విద్యుత్ సప్లై చేయనుందా? విద్యుత్ ఉత్పత్తికి యురేనియం అవసరం లేకుండా సరికొత్త టెక్నిక్ ను భారత్ ప్రపంచానికే పరిచయం చేయనుందా? అరబ్ దేశాలతో పాటు అమెరికా సైతం ముక్కున వేలేసుకునేలాగా భారత్ ఏం చేయబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ ఓ అద్భుతమైన టెక్నిక్ చేసి చూపించింది. ఇసుకతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్ల ఏకంగా 200 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. ఈ విషయం తెలిసి అరబ్ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇక అగ్రదేశమైన అమెరికా కూడా ముక్కున వేలేసుకుంది. భారత్ ఎనర్జీ సెక్టర్ లో చేసి చూపిస్తున్న టెక్నిక్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ప్రస్తుతం భారత్ వివిధ టెక్నాలజీలను వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి ఉపయోగించుకుంటోంది. ఈ డిపెండెన్సీకి స్వస్తి పలికేందుకు భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. ఎనర్జీ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, స్పేస్ సెక్టర్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్యలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రత్యేక కారణం ఏమిటంటే విద్యుత్ తయారయ్యే రిసోర్సెస్ చాలా లిమిటెడ్ గా ఉండటమే. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తి సమయంలో రేడియో బేస్ విడుదలవుతుంది. ఇది తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. విద్యుత్ అనేది నీరు, బొగ్గు, యురేనియం ద్వారా తయారవుతుంది. ఇవి లిమిటెడ్ గా ఉన్నాయి. ఇక భారత్ లో కరెంటు తయారు చేయాలంటే యురేనియం విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యురేనియం కొరత ఏర్పడనుంది. ఈ వార్త ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియాలో యురేనియం ఎక్కువ. కానీ ఆ వార్త విని ఈ దేశాలు కూడా షాక్ అయ్యాయి. యురేనియం కొరత ఏర్పడితేనే దాని ప్రభావం ఎక్కువగా చైనా మీదే పడుతుంది. ఎందుకంటే చైనా భారీగా న్యూక్లియర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ యురేనియం ద్వారానే నడుస్తున్నాయి. యురేనియం కొరత ఏర్పడితే చైనా న్యూక్లియర్ ప్లాంట్లన్నీ కూడా మూసేయాల్సిందే. ఇక మన భారత్ గురించి ఆలోచిస్తే దీనికోసం ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే భారత్ ఎనర్జీ సెక్టర్ లో ఒక సరికొత్త టెక్నిక్ ఇప్పుడు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టెక్నిక్ కేవలం ఒక భారత్ వద్ద మాత్రమే ఉంది. భారత్ వద్ద కరెంటు తయారు చేసేందుకు కావలసిన రిసోర్సెస్ తో ఏకంగా 2 సంవత్సరాల పాటు కరెంటు తయారు చేయొచ్చు. మనం ఈ వీడియోలో భారత్ వద్ద ఉండే ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం. భారత్ వద్ద ప్రపంచంలో మరెక్కడా లేనంతగా థోరియం నిక్షేపాలు కావాల్సినంత ఉన్నాయి. భారత్ వద్ద సుమారుగా 5 లక్షల నుండి 8 లక్షల టన్నుల థోరియం నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలు ఇసుక ఎడారిలో ఉన్నాయి. భారత సముద్ర భూభాగంలో ఈ నిక్షేపాలు క్వాంటిటీ చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉండే థోరియంలో ఏకంగా 70% భారత్లో ఉంది. మిగిలిన 30%లో 10% చైనాలో ఉంది. మిగిలిన 20% ప్రపంచంలో ఉండే వివిధ దేశాల్లో ఉంది. థోరియం కూడా యురేనియం లాగానే రేడియో యాక్టివ్ మెటల్. అయితే భారత్ ఇప్పటి వరకు కరెంట్ ఉత్పత్తి కోసం థోరియంను ఉపయోగించలేదు. భారతదేశంలో ఉండే న్యూక్లియర్ ప్లాంట్లకు సరైన సమయానికి యురేనియం ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ప్రతి ఏడాది భారత్ 618 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కెనడా లాంటి దేశాల నుంచి భారత్ యురేనియం కొనుగోలు చేస్తోంది. ఇక భారత్ థోరియంతో విద్యుత్ ఉత్పత్తి చేసే సమయం ఎంతో దూరం లేదు. ఇక భారత్ వద్ద ఉండే థోరియంతో 1 కాదు 2 కాదు కొన్ని దశాబ్దాల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. భారత్ ఇతర దేశాల నుంచి న్యూక్లియర్ మెటల్స్ ను ఇంపోర్ట్ చేసుకోకుండా భవిష్యత్తులో థోరియంతో ఏ టెక్నిక్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయబోతోంది. ఇందుకోసం భారత్ సుదీర్ఘకాలంగా ఒక అద్భుతమైన టెక్నిక్ పై రీసెర్చ్ చేస్తోంది. ఇంతకీ ఆ టెక్నిక్ విజయవంతమైందా? మనం ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రకృతిలో భాగమైన రేడియో యాక్టివ్ మెటల్ భారత్ కు చాలా అంటే చాలా అవసరం. ఒక రిపోర్ట్ ప్రకారం భారత్ తన వద్ద ఉండే థోరియంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం చాలా దేశాలకు అసూయగా ఉంది. ఎందుకంటే భారత్ ఆ దేశాల నుంచి కోట్ల రూపాయల విలువైన యురేనియం కొనుగోలు చేస్తోంది. ఇక భారత్ లో ఉండే థోరియం గురించి మాట్లాడితే 1950లోనే భారత్ లో అధిక మొత్తంలో థోరియం నిక్షేపాలు ఉన్నాయన్న విషయం బయటపడింది. అప్పట్లో ఎందరో శాస్త్రవేత్తలు ముందుగానే ఊహించారు ఈ థోరియం ఉపయోగించి భవిష్యత్తులో ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది అని. ప్రస్తుతం భారత్ ఈ టెక్నిక్ గురించి ఫ్రాన్స్, రష్యా లాంటి ఎన్నో దేశాలతో చర్చించింది. కానీ ఆ దేశాలకు భారత్ థోరియంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు కూడా మారతాయి. ఇలా అనుకుంటేనే 2011 వచ్చేసింది. భారత్ 2011లో ఒక ప్రోటోటైప్ రియాక్టర్ ను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీన్ని ఉపయోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలని అనుకుంది. ఈ ప్రాజెక్టు 2019-20లో పూర్తి కావాల్సి ఉండేది. కానీ కరోనా కారణంగా ప్రాజెక్టు పూర్తి కావడం ఆలస్యమైంది. ఇక ఈ ప్రాజెక్టు 2025లోపు విజయవంతంగా పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ దాదాపుగా పూర్తయింది. సుమారుగా 500 మెగావాట్స్ సామర్థ్యం ఉండే రియాక్టర్ ను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తమిళనాడు రాష్ట్రంలోని కల్పక్కంలో జరుగుతోంది. ఈ రియాక్టర్ కు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనే పేరు పెట్టారు. ఇక థోరియంతో పవర్ జనరేషన్ వినియోగం భవిష్యత్తులో ఏ విధంగా గేమ్ చేంజర్ గా అవబోతుందో తెలుసుకుందాం. పవర్ ప్లాంట్ లో పవర్
జనరేషన్ కోసం యురేనియం లాంటి రేడియో యాక్టివ్ మెటల్ను ఉపయోగిస్తారు. ఇక ఈ పవర్ ప్లాంట్ నుంచి బయటకు వెళ్లే వేస్ట్ వాటర్ను వితౌట్ ట్రీట్మెంట్ బయటకు రిలీజ్ చేయరు. కొన్ని దేశాలైతే వేస్ట్ వాటర్ను బయటకు రిలీజ్ చేయకుండా ఎన్నో సంవత్సరాల పాటు అలాగే స్టోర్ చేసి ఉంచుతాయి. హాలీలో జపాన్ ద్వారా భారీ మొత్తంలో న్యూక్లియర్ వాటర్ బయటకు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు జరిగాయి. ఈ రేడియో యాక్టివ్ వల్ల చుట్టుపక్కల ఉండే చేపలలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ చేరి ఆ చేపలు ఆహారంగా తీసుకునేసరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏర్పడింది. కానీ థోరియం వల్ల ఇలాంటి హాని ఉండదు. ఎందుకంటే థోరియంలో సరికొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. యురేనియంతో పోలిస్తే థోరియం ద్వారా రేడియో యాక్టివ్ మెటల్ తక్కువగా జనరేట్ అవుతుంది. దీనిని చాలా సులభంగా ట్రీట్ చేయొచ్చు. ఇదే ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యమైన అద్భుతమైన టెక్నిక్. ఇక ప్రపంచవ్యాప్తంగా యురేనియం కంటే థోరియం నిక్షేపాలు చాలా ఎక్కువ. ఈ రెండింటి స్ట్రక్చర్ ను ఒకసారి గమనిస్తే గనక ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఈ రెండు కూడా ఒకే రకమైన రేడియో యాక్టివ్ పదార్థాలు. థోరియం లోపల ఎనర్జీ డెన్సిటీ చాలా ఎక్కువ కాబట్టి తక్కువ మొత్తంలో థోరియం ఉపయోగించి చాలా సులభంగా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అదే మన భారత్ యురేనియంపై ఆధారపడితే భారీ మొత్తంలో యురేనియం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2011లో భారత్ ఈ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తమిళనాడులోని కల్పక్కంలో ఈ ప్రాజెక్టు జరుగుతోంది. ఒక ప్రోటోటైప్ రూపంలో భారత్ ఒక అతిపెద్ద భారీ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభించింది. ఇక ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కంపెనీ పేరు క్లీన్ కోర్ థోరియం ఎనర్జీ. వ్యవస్థాపకులు CEO మహుల్ షా ఓ సరికొత్త ప్రాజెక్టు ప్రారంభించారు. యురేనియం థోరియంలను ఉపయోగించి ఒక కొత్త ఎలిమెంట్ ద్వారా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభం కాకముందే విజయవంతమవుతుందని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఈ ఎనిల్ ప్రాజెక్టులో ఉపయోగించే టెక్నాలజీ యొక్క పేరును భారత శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కకోద్ పేరు పెట్టారు. ఎందుకంటే డాక్టర్ అనిల్ కకోద్ గారే ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అవుతోంది. థోరియం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే సరికొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాలి. అనుకున్న విధంగానే ఈ టెక్నాలజీ విజయవంతమైందంటే భారత్ ఏకంగా 200 సంవత్సరాల పాటు విద్యుత్ ఉత్పత్తి చాలా సులభంగా చేయగలుగుతుంది. ఇక విదేశాల నుండి యురేనియం లేదంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండదు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి న్యూక్లియర్ సప్లై గ్రూపులో సభ్య దేశంగా ఉండాలని భావించింది. కానీ ప్రపంచంలో ఉండే చాలా దేశాలకు భారత్ సభ్య దేశంగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టి విదేశాలు చెప్పిన భారీ ధరకే భారత్ ఇంతవరకు యురేనియం కొనుగోలు చేసింది. కానీ కేవలం కొద్ది రోజుల్లోనే భారత్ ఆ విదేశాలకు ఊహించని షాక్ ఇవ్వనుంది. భారత్ ఎనర్జీ సెక్టార్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి వెళ్లనుంది. ఇక భారత్ విదేశాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం కాదు, విదేశాలకే విద్యుత్ సప్లై చేయబోతోంది. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందనుంది. అమెరికా లాంటి సూపర్ పవర్ ఉండే దేశాలన్నీ భారత్ ముందు తలవంచాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.